ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మరొకసారి నా ప్రభు ఈ యొక్క ఆదివారం మిమ్మల్ని తండ్రి స్తుతించుటకు, స్తోత్రించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. ఈ యొక్క విలువైన సమయంలో మీ యొక్క విలువైన మాటలు వాక్య ధ్యానం చేస్తుండగా ప్రభు మాతో మాట్లాడమని ఇక్కడ కూడిన మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా పిల్లలందరినీ ఆత్మీయంగా బలపరచుమని, కాపాడుమని క్రీస్తు ప్రభు అతి పరిశుద్ధమైన మహిమల నామములో మిమ్మల్ని మిక్కిలి వినించి ప్రార్థించి అడిబడి కొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథంలో నుండి కరెంట్ అఫైర్ను మనము ఒకసారి ఆలోచిద్దాం. నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇష్యూస్, ప్రత్యేకించి అమెరికా దేశంలో చాలా రోజులుగా కార్చిచ్చు ఆగకుండా పెరిగిపోతా ఉంది. చాలా మంది క్రిస్టియన్ బ్రదర్స్ ప్రేయర్ రిక్వెస్ట్ను వాడుతూ ఉన్నారు, ప్రార్థించండి అని. ప్రార్థనకు మరి ఖచ్చితంగా దేవుడు వింటాడు. ఆ ప్రకృతి ఎంత భయంకరంగా మరి ఉంటుంది అనేది ఆ యొక్క విజువల్ చూస్తున్నప్పుడు తెలుస్తుంది. ఖాళీ బూడిదై 10,000 బిల్డింగ్స్ అట, 10,000 బిల్డింగ్స్ ఆల్మోస్ట్ ఆల్ దాటిపోయి ఉంటాయి 10,000. హాలీవుడ్ను చుట్టిన మంటలు అని టీవీలలో క్యాప్షన్స్ వస్తున్నాయి. క్యాప్షన్స్ లాస్ ఏంజల్స్ యాష్ ఏంజిల్ అయిపోయిందట. ఇలాంటి న్యూస్ మనం చూస్తూ ఉంటున్నాం. ఎన్నో ఇల్లు కాలిపోయాయని ప్రకృతి మనం చూస్తుంటే మరి దాన్ని మరి ఎన్ని రోజులుగా ఆపుతున్నారు, ఎంతమంది పని చేస్తున్నారు. ఫ్లైట్స్ నుంచి, హెలికాప్టర్స్ నుంచి రకరకాలుగా కష్టపడుతున్నారు. మరి మనము కూడా ప్రార్థిద్దాం. దేవుడు కరుణించే దేవుడు, కరుణగల దేవుడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇలాంటి విపరీతమైన కార్చిచ్చును చూసినప్పుడు దాన్ని మరి ఎవరు ఆపగలరు? చాలా భయంకరంగా డే అండ్ నైట్ కష్టపడుతూనే ఉన్నారు. కానీ అది ఇంకా పెరిగిపోతానే ఉంది కదా, ఇంకా కూడా కంట్రోల్ రాలేదు. ఆలోచన చేయగలిగితే దేవుడు సృష్టిని చేశాడు. సృష్టి చాలా బలమైంది అని తెలుస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ మనము అబ్జర్వ్ చేసి ఒకవేళ బైబిల్ను మనము కనుక ఆలోచన చేయగలిగితే సృష్టి చాలా బలమైంది అని తెలుస్తుంది. అగ్ని విపరీతంగా పెట్టరేగిపోతా ఉంది. అగ్ని సముద్రంలో అలలు ఏ విధంగా వస్తాయి, అలా అగ్ని అలలు కొండలు కరిగిపోతా ఉన్నాయి కార్చిచ్చుకు. ఇవన్నీ చూసినప్పుడు ప్రకృతి ఎంత బలమైనది అనిపిస్తుంది. ప్రకృతి ఇంత బలమైనదా అని ఆలోచన చేసినప్పుడు దేవుడు మనకంటే ముందు ప్రకృతిని చేశాడా? అవును, దేవుడు మనకంటే ముందు ప్రకృతిని చేశాడు. ప్రకృతి మనకంటే చాలా పెద్దది. ప్రకృతి మనకంటే ఎంతో బలము కలది. ప్రకృతి చాలా బలమైంది. మనము అప్పుడప్పుడు అనుకుంటాం నేనే తోపును అని. మనం తోపులం కాదు. గాలి వస్తే ఎగిరిపోతాం. మనకు తెలివి అంతగా లేక ఊహించుకుంటాం నేనే తోపును అని. ప్రకృతి ముందు మనం ఎంత? బైబిల్ ఎంత గొప్ప జ్ఞాన గ్రంథమో మనం చూద్దాం. దేవుడు ఈ సృష్టిలో, ఈ విశ్వంలో
అన్నిటికంటే ముందు ఏం చేశాడో అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం ఒకటే కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వగలదు. బైబిల్ గ్రంథం ఒకటే కరెక్ట్ గా మన క్వశ్చన్ కు ఆన్సర్ చేయగలదు. జెనిసిస్ చాప్టర్ 1, జెనిసిస్ చాప్టర్ 1 వర్స్ 1. వాట్ ఏ వండర్ఫుల్ గ్రేట్ బైబిల్. ఆది యందు ఇన్ ద బిగినింగ్, ఇన్ ద బిగినింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. దేవుడు భూమిని ఆకాశమును చేశాడు. దేవుడు ఇన్ ద బిగినింగ్ లో ఏం చేశాడు? ఆదామును చేయలేడు. దేవుడు ముందుగా ఎవరిని చేశాడు? ఇన్ ద బిగినింగ్. జెనిసిస్ చాప్టర్ 1 వర్స్ 1 ఇంగ్లీష్ లో. ఇన్ ద బిగినింగ్ చాలా. ఫస్ట్ దేవుడు ఏం చేశాడు? ప్రకృతిని చేశాడు, భూమిని ఆకాశమును చేశాడు. అంటే ముందొచ్చింది మనకంటే ఎవరు? భూమి. ఈ సృష్టి చాలా చిన్నదనుకుంటే పొరపాటే. యోబు గ్రంథము 22వ అధ్యాయము. బైబిల్ ఎంత గొప్పదో ఆలోచన చేద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 12 వర్స్ 12. దేవుడు ఎవరట? ఆకాశమంతా మహోన్నతుడు కాడా. అందుకే దేవుడు ఏం చేశాడు? భూమిని ఆకాశమును ఇన్ ద బిగినింగ్ లో చేశాడు. మనం లేము. ఇన్ ద బిగినింగ్ లో దేవుడు ఏం చేశాడు అంటే బైబిల్ గ్రంథం చెప్పగలదు. ఎవ్వరు చెప్పలేరు ప్రపంచంలో. బైబిల్ గ్రంథం ఒకటే చెప్పగలదు. ఇన్ ద బిగినింగ్ లో ఏం జరిగింది? దేవుడు చేశాడు. ఏం చేశాడు? విశ్వాన్ని చేశాడు. విశ్వాన్ని, ఎంటైర్ యూనివర్స్ ను. దేవుడు ఆకాశమంతా మహోన్నతుడు కాడా. క్వశ్చన్ మార్క్. నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగానున్నవి. గెలాక్సీలు లెక్కలేనన్ని. నేటికి ఈ మానవుడికి అనగా సైంటిస్టులకు కూడా అంతు చిక్కని ఆకాశము అంచులు. మనం మహా అయితే చంద్రయాన్ అని చంద్రుడి దగ్గరికి పోయి వెనక్కి తిరిగి రాలేని పరిస్థితిలో నేడు మానవుడు ఉన్నాడు. మేఘాల పైన మనకి ఏం తెలుసు? మేఘాల పైన ఏముందు? దేవుడు ఎవరట? మహోన్నతుడు కాడా. నక్షత్రముల ఔన్నత్యములు చూడండి, అవి ఎంత పైగానున్నవి. సో దేవుడు ఒక నక్షత్రాన్ని, మనకు కనబడే నక్షత్రం, దాన్ని ఏమంటున్నాము? సూర్యుడు అంటున్నాము. ఒక నక్షత్రం పేరు సూర్యుడు. అలాంటి నక్షత్రాలు ఎన్నో చేశాడు. నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత గొప్పవి, ఎంత పైగానున్నవి. వాటిని అసలు కొలవడానికి మనకు టేప్ సరిపోదు, హబుల్ టెలిస్కోపు సరిపోదు. ప్రకృతి మనకంటే ముందు పుట్టింది. ప్రకృతి చాలా బలమైనది. నక్షత్రముల ఔన్నత్యమును చూడండి, అవి ఎంత పైగానున్నవి. వాటి చూస్తే మన గుండెలు హడలిపోవాలి. ఎవరు చేశారు ఇవన్నీ? ఆల్మైటీ గాడ్, హెవెన్లీ గాడ్. దేవుడు ఇన్ ద బిగినింగ్ లో ఏం చేశాడు? భూమి ఆకాశములను చేశాడు. ఈ సృష్టి ఏజ్ ఎంత? 1400 కోట్ల సంవత్సరాలు. 14 బిలియన్ ఇయర్స్ ఓల్డ్. విశ్వం పుట్టి, మనం పుట్టి ఎంతకాలం అయింది మనం పుట్టి? ఆఫ్టర్ ఆల్ 10ల సంఖ్యలో ఉంటాం కదా. యూనివర్స్ ఎప్పుడు పుట్టింది? 14 బిలియన్ ఇయర్స్ ఓల్డ్. ఊహించుకోండి, 1400 కోట్ల సంవత్సరాల క్రితం యూనివర్స్ పుట్టింది. విశ్వం అంటే ఇన్ ద బిగినింగ్ అంటే 1400 కోట్ల సంవత్సరాల క్రితం దేవుడైన యెహోవా ఏం చేశాడు? ఇప్పుడు చదవండి, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం.
అంటే ఎప్పుడు 1400 కోట్ల సంవత్సరాల క్రితము మహోన్నతుడైన దేవుడు ఉన్నాడు. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రముల ఔన్నత్యములు చూడండి, అవి ఎంత పైగానున్నవి. ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? ఇవన్నీ చేసిన దేవుడికే తెలుసు, రాయించిన దేవుడికే తెలుసు. నా పిల్లలకి ఈ విషయాలు తెలియాలని దేవుడు రాయించి పెట్టాడు. మరి భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలైంది? విశ్వంలో భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలైంది? 4.5 బిలియన్ ఇయర్స్ ఓల్డ్. భూమి పుట్టి 4.5 బిలియన్ ఇయర్స్ ఓల్డ్, అంతే. విశ్వం పుట్టి 1400 కోట్ల సంవత్సరాలు అయితే భూమి వచ్చేసరికి చాలా టైం పట్టింది. 4.5 బిలియన్ ఇయర్స్ అంటే భూమి పెద్దదా? భూమి ఆయుష్ ఎక్కువనా? మన ఆయుష్ ఎక్కువ. ఈ లెక్కను చూస్తే మన దేవుడు ఏజ్ ఎంత? మన దేవుడు బైబిల్లో రాయించి పెట్టాలి కదా, మన కోసం రాయించి పెట్టాడు. యోబు గ్రంథము, యోబు గ్రంథము జోబ్స్ చాప్టర్ 36 వర్స్ 26. మరి వీటన్నిటి కల చేసిన దేవునికి ఎన్ని సంవత్సరాలు ఉంటే ఒకవేళ ఆలోచించము. బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఏం చేయాలి? చాలా మంది ఏం చేస్తారు? బైబిల్ పట్టుకొని ఆవలింతలు పెడుతూ ఉంటారు. బైబిల్ పట్టుకుంటే నిద్ర వస్తుందంట కొందరికి. అంటే నిద్ర మాత్ర బైబిల్ అంటే నిద్ర మాత్ర. ఆలోచించము. దేవుడు ఎవరు? విశ్వాన్ని కలుగు చేసిన దేవుడు ఎవరు? తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఎవరైనా దేవుడిని నమ్మితే నమ్మండి, లేకుండా లేదు, నో ప్రాబ్లం. దేవుడికి మనమే లేము. భూమి మీద చాలా మంది ఉన్నారు పిల్లలు, భక్తులు దేవుడికి చాలా మంది ఉన్నారు. నేను లేకుంటే దేవుడు లేడు అనుకుంటారు అమాయకులు. దేవుడికి నీవు ఆఫ్టర్ ఆల్ నథింగ్. మనకు చాలా పోటీ ఉంది. సబ్జెక్ట్ ఇది కాదు కాబట్టి చెప్పను. మనకు చాలా పోటీ ఉంది. ఆ పోటీలో మనం కనీసం ఆ రేస్ లో కూడా రాము. పరుగు పందెంలో అందరూ పరిగెడతారా? సెలెక్టెడ్ పీపులే ఆ గ్రౌండ్కి వెళ్ళాలంటే ఎన్నో పరీక్షలు ఉంటాయి. మనకు అర్హత ఉండాలి. దేవుడు మహోన్నతుడు. మనకు ఆయన గురించి తెలియదు. ఆయనకు సంవత్సరముల సంఖ్య ఇంగ్లీష్ లో 36 చాప్టర్ 26 జోబ్స్. ఆయన సంవత్సరముల సంఖ్య ఎంతనట? బైబిల్లో రాయించాడు. మనం ఇప్పుడు ఆలోచించాలి, దేవుని ఏజ్ ఎంత? 14 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ లో దేవుడు విశ్వాన్ని చేస్తే ఆయన ఏజ్ ఎంత ఉండాలి? ఆయన ఏజ్ ఎంత ఉండాలి? సోను ఇప్పుడు మాస్టర్స్ అయిపోయింది అంటే సోను ఏజ్ ఎంత ఉండాలి? మనకు అర్థమైపోతుంది కదా. 10th ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మన భాషలో. ఒక అమ్మాయి మాస్టర్స్ కంప్లీట్ చేయాలంటే సరే ఏజ్ అంటూ ఉంటుంది కదా. ఆలోచించాలి. దేవుడు 14 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ లో ఇన్ ద బిగినింగ్ లో విశ్వాన్ని చేస్తే దేవుని ఆయుష్ ఎంత ఉండాలి? దేవుని ఏజ్ ఎంత ఉండాలి? ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. రెవల్యూషన్స్ చాప్టర్ 1, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము చాప్టర్ 1 వర్స్ 8. రెవల్యూషన్స్. అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలము. భూత అంటే గడిచిపోయింది, వర్తమానము ప్రజెంట్, భవిష్యత్తు అల్ఫయు ఒమేగాయు నేనే. ఫుట్నోట్. ఆదియు అంతము నేనే. ఇప్పుడు నా ఏజ్ చెప్పండి.
ఒకసారి ప్రకృతిని చూడండి. ప్రకృతి మీకంటే బలమైనది. ప్రకృతి మీకంటే బలమైనది. ప్రకృతి మీకంటే ఏజ్డ్. మీరెప్పుడు వచ్చారు? భూమి వచ్చిన తర్వాత. సో దీన్ని బట్టి మనకేమి ఇప్పుడు అర్థమైంది? దేవుడు సామాన్యుడు కాడు. ఆలోచించము. దేవుడు మహోన్నతుడు. మనము ఆయనను ఎరగము. మనము ఆయనను ఎరగాలంటే మనం బైబిల్ బాగా చదవాలి. ఈ మహావిశ్వాన్ని కలుగజేసి, నక్షత్రాలను కలుగజేసి, ఆకాశాన్ని కలుగజేసి, సుందరమైన ప్రకృతిని కలుగజేసి, ప్రకృతి ఒడిలో దేవుడు మనుషులను పెట్టాడు. ఆయన సింహాసనం ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఆకాశంలో ఉంది. ఈ అందమైన ప్రకృతి ఒడిలో దేవుడు ఏం చేశాడు? అందమైన ప్రకృతి ఒడిలో దేవుడు ఏం చేశాడు? మనిషిని పెట్టాడు. అందుకే చాలా మంది ప్రకృతిని ఏమంటారు? తల్లి అంటారు. ప్రకృతిని ఏమంటారు? తల్లి అంటారు. మరి తల్లి మన మాట వింటుందా? భూమిని ఏమంటారు? భూ తల్లి అంటారా లేదా? భూతల్లి అంటారా? భూమిని తల్లి అంటారు. భూమిని అమ్మ అంటారు. కొందరు భూమిని మొక్కుతారు. ప్రకృతి ఒడిలో దేవుడు మనిషిని పెట్టాడు. సో దీన్ని బట్టి ఇంతవరకు మనము ధ్యానం చేసిన వాక్య భాగాలను బట్టి మనకేం తెలిసింది? ప్రకృతి చాలా పెద్దది. ప్రకృతి చాలా బలమైనది. ప్రకృతి ఎన్నో లక్షల సంవత్సరాల కంటే ముందు పుట్టింది. మనము చాలా చిన్ని జీవితాన్ని కలిగి ఉన్న మనుషులమని మనకు తెలిసిపోతుంది. మనకు చాలా చిన్న జీవితం. లాస్ట్ లో వచ్చాం. మనం లాస్ట్ లో వచ్చాం. ప్రకృతి ఒడిలోనికి మనం వచ్చేసాం. ప్రకృతి ఒడిలోనికి మనం వచ్చేసాం. మరి ప్రకృతి మన మాట వింటుందా? మరి ప్రకృతి ఒడిలోనికి దేవుడు మనల్ని పెట్టాడు. ఈ ప్రకృతి ఒడిలో మనల్ని దేవుడు పెట్టాడు. ఎత్తైన మంచు కొండలో మన చుట్టూ ఉంటాయి. మనము మధ్యలో కూర్చుంటాం పచ్చని గడ్డిపై. ఆ మంచు కొండలు మనల్ని చూస్తూ ఉంటాయి. ప్రకృతి మనల్ని చూస్తూ ఉంటది. మరి ప్రకృతి ఒడిలో ఉన్న దేవుని ప్రియ బిడ్డలారా, మరి ప్రకృతి మన మాట వింటుందా? ప్రకృతి మన మాట వింటదా? జేమ్స్ యాకోబు పత్రిక చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము చాప్టర్ 5 వర్స్ 17. 17. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షం పడొద్దు అని అతను ప్రార్థన చేస్తే 3.5 years వరకు వర్షము రాలేదు. అంటే ప్రకృతి ఎవరి మాట విన్నది? మనుషుని మాట వింటుందా ప్రకృతి? ప్రకృతి మనుషుని మాట వింటుందా? 3.5 సంవత్సరాలు ఉండవు కదా భూమి మీద వర్షం పడలేదు. వర్స్ 18. అతడు మళ్ళీ ప్రార్థన చేశాడు. ఆకాశం ఏం చేసింది? ఏలియా ఏమో చెప్తున్నాడు అని ఆకాశం చూసింది. ఏలియా ఏమో చెప్తున్నాడు. ఏలియా ఏం చెప్పాడు? ఆకాశమా షార్ట్. మళ్ళీ మేఘాలు పరుగు. ఎక్కడి పరుగు? సముద్రానికి పోవాలి. నీళ్ళన్నీ పీల్చుకోవాలి. వచ్చి ఏలియా చెప్పిన చోట పడాలి. ఎంత పెద్ద జాబ్! కమాండ్ చేశాడు. కమాండ్. మనకంటే ఎంతో పెద్దదైన ప్రకృతిని ఎవరు కమాండ్ చేశారు? ఏలియా. ఆయన ఎవరు? రాబర్ట్. దేవుడు ఏర్పరచుకున్న దైవజనుడు, దేవుని గొప్ప సేవకుడు, గొప్ప ప్రవక్త. బైబిల్ గ్రంథములో దేవుడు రాయించాడు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము వర్స్ 12. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూర్యుడా
సూర్యుడా నీవు గిబియోనులోనే వచ్చి ఆగిపోవాలి. నీవు పలానా ప్లేస్కి వచ్చి ఆగిపో. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువు. స్టాచ్యూ ఆగిపోయారు. ఎవరితను? యెహోషువ. ఎవరాగారు ఇతను చెబితే? సూర్యుడు. అంటే ప్రకృతి మన మాట వింటుందా అని ఆలోచిస్తున్నాం. ప్రకృతి మన మాట విని లోబడుతుందా? లోబడింది. యెహోషువ ప్రార్థన చేస్తా ఉన్నాడు. సూర్యుడా నీవు గిబియోనులో సాప్. చంద్రుడా నీవు అయ్యాలోయను నిలువుము. నిలిచిపో. ఎవరు ఆగింది? సన్, మూన్. అంటే దేవుడు మనిషికి ఎంత కెపాసిటీ ఇచ్చాడు, దేవుడు ఈ మనిషిని ఎంతగా హెచ్చించాడు. మనకు తెలుసు, రిఫరెన్స్ లైన్ ఓపెన్ చేయని అవసరం లేదు. ఐగుప్తు దేశం నుండి మోషే గారు ఇశ్రాయేలీను నడిపించుకుంటూ వస్తుంటే మధ్యలో సముద్రం వస్తుంది. సముద్రం ఏమైపోయింది? 2 పాయలుగా ఓపెన్ అయిపోతే ఆ నేల డ్రై అయిపోయింది. వెంటనే మన వాషింగ్ మిషన్ లో కూడా వెంటనే బట్టలు డ్రై కావు. డ్రైయర్ ఆన్ చేసినా డ్రై కావు కదా. అక్కడ నేల డ్రై అయిపోయిందంటే భూమి ఏం చేసింది? అమ్మో ఇశ్రాయేలీలు వస్తున్నారు, నేను డ్రై అయిపోవాలి. ఎవరు చెప్పారు? లీడర్, ది గ్రేట్ లీడర్, టాప్ లీడర్ అయిన మోషే గారు చెప్పాడు. ఏమని? సముద్రమా ఓపెన్ అయిపో. సో సముద్రము ఎవరి మాట వినింది? మోషే. సో మనకి ఇప్పుడు ఏమర్థమైంది అంటే ప్రకృతి వినగలదు, ప్రకృతి చూడగలదు, ప్రకృతి లోబడగలదు అని మనకు తెలిసిపోయింది. రోమపత్రిక 8వ అధ్యాయము, పౌలు గారు రాసిన రోమపత్రిక 8వ అధ్యాయము రోమపత్రిక 8వ అధ్యాయం 19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఏం చేస్తుందట? ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. చలం. సో సృష్టి ఏం చేస్తుంది? చూస్తుంది. ప్రకృతి ఏం చేసింది? లోబడింది. యేసుక్రీస్తు ఏమన్నాడు? గాలి తుఫాను ఆగిపోండి, మిక్కిలి నిమ్మలమాయను. మిక్కిలి అంటే చాలా సైలెంట్ గా అయిపోయింది. వెంటనే వెదర్ ఆయన గాలిని సముద్రంలో గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. సో ప్రకృతి లోబడుతుందా? లోబడుతుంది. అంటే వింటుందా? వింటుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది సృష్టి. ఈ సృష్టి ఎప్పటి నుంచి చూస్తుంది? 14 బిలియన్ ఇయర్స్ ఓల్డ్. అప్పటి నుంచి చూస్తుంది. 1400 కోట్ల సంవత్సరాలుగా విశ్వం అలాగే ఉంది, చెక్కు చెదరకుండా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి చూస్తా ఉంది ఆశతో. ఏంటి తండ్రి, 1400 కోట్ల సంవత్సరాల క్రితం మమ్మల్ని చేశావు, వీళ్ళ కోసమా? ఈమె నేను సేవ చేస్తున్నాను అని అది మూలుగుతుందట. ఎవరు? ప్రకృతి. మనం ఎంజాయ్ చేస్తున్నాం. అబ్బాబ్బా ఎంత బాగుంది మంచుకొండ, ఎంత బాగుంది ప్రకృతి, ఎంత బాగుంది. ఆ మూలుగులు ఎవరు వింటారు? ప్రకృతి చూస్తుంది, ప్రకృతి వింటుంది. యెహోషువ మాట సూర్యుడు విన్నాడు, చంద్రుడు అలర్ట్ అయిపోయాడు. అమ్మయ్య పని పెట్టాడు. ఏలియా అన్నాడు, వర్షమా ఆగిపో. ఎస్ ఆగిపోతా. అమ్మో ఆగిపోతా. ఆకాశమా విని వెంటనే వర్షం పడతాను ఏలియా పడతాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయము ముగించుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము, ఐజయా చాప్టర్ 1 వర్స్ 2. ఐజయా చాప్టర్ 1 వర్స్ 2. ఆకాశమా ఆలకించు, భూమి 4.5 బిలియన్ ఇయర్స్ క్రితం నేను చేసుకున్నాను. ఎందుకో తెలుసా? నా పిల్లలు వస్తారని.
నా పిల్లలు వస్తారని. వచ్చారు, వచ్చారు, నా పిల్లలు వచ్చారు. నేను మీతో మాట్లాడుతున్నాను. ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు. నేను పిల్లలను పెంచాను. నేను పిల్లల కోసమే కదా 14 బిలియన్ ఇయర్స్ క్రితము పనిచేశాను. ఇన్ని నక్షత్రాలు ఇవన్నీ చేశాను వీళ్ళ కోసమే కదా. ఆకాశమా, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి ఊహించుకున్నాను గొప్పగా. వారు ఎలా ఉన్నారు ఇప్పుడు? తిరగబడిపోయారట. ఎవరు చెప్పుకుంటున్నాడు? పరమ తండ్రి విశ్వానికి చెప్పుకుంటున్నాడంటే ప్రకృతి వింటుందా? వింటుంది. మరి ఆకాశమా విను, భూమి చెవియొక్కు. నేను ఏమేమి అనుకున్నాను మీకు తెలుసు కదా. ఎలాంటి పిల్లలు వచ్చారు, ఎలాంటి పిల్లలు వచ్చారు. ఆకాశమా ఆలకించుమో, భూమి చెవియొక్కు. నేను ఎంత కష్టపడ్డాను, ఎంత డిజైన్ చేశాను మీకు తెలుసు కదా ఇవన్నీ. వారు నా మీద తిరగబడ్డారు, వారు నా మీద తిరగబడ్డారు. ప్రకృతి చూస్తా ఉంది. దేవుడి కష్టం ప్రకృతి చూస్తా ఉంది. చూసింది చూసింది చూసింది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 28వ అధ్యాయము verse 18. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 18వ వచనం. 18. అన్యాయంగా జీవించి విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొన్నావు. నేను అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ప్రకృతి చూస్తా ఉంది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రకృతితో. మరి ఈనాడు కరెంట్ అఫైర్ మీకు తెలుసు. అమెరికా దేశం చాలా గొప్ప దేశం, క్రిస్టియన్స్ దేశము, రిచ్ కంట్రీ, ఎక్కువగా ఎక్విప్మెంట్స్ కానివ్వండి, టెక్నాలజీ ఉన్న దేశం కదా. మరి ఒక చిన్న కార్ చిచ్చును ఆపలేకపోతా ఉన్నారు. ప్రార్థన చేయమంటున్నారు, ప్రార్థన చేయండి. ఎందుకంటే చాలా భయంకరంగా అది పెరుగుతూనే ఉంది. కార్ చిచ్చు ఆగడం లేదు. అంటే ఇక చేతులు ఎత్తేసి దేవుని వైపు తిప్పారు. చేతులు ఎత్తేసి దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తామంటున్నారు. నిజమే. మరి దేవుడు ఖచ్చితంగా దేవుడే ఆ కారు చిచ్చును ఆపాలి. మానవ ప్రయత్నం చేశారు, కానీ అది సాధ్యపడడం లేదు. దేవుడే ఆపాలి. ప్రకృతి దేవుడిది, అగ్ని దేవుడిది, గాలి దేవుడిది, పంచభూతాలు దేవుడివి. మన మాట వింటాయా? వినడం లేదు కదా. దేవుడు ఖచ్చితంగా అందరం ప్రేయర్ చేస్తే ఎవరో ఒకరి మాట వింటాడు, ఎవరో ఒకరి మాట వింటాడు. చదవండి. నీవు అన్యాయముగా వర్తకం జరిగించి కలుగజేసుకుని నా విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను. ఎవరు కూడా గర్వంతో అహంకారంతో కళ్ళు పొరలెక్కి పైకి చూస్తే దేవుడు ఏం చేస్తాడు? నేను నీలో నుండి అగ్ని పుట్టించేదను. అగ్ని అక్కడే పుట్టింది. ఎక్కడ పుట్టింది? లాస్ ఏంజల్స్ లో గొప్ప గొప్ప ధనవంతులు ఇళ్ళన్నీ కాలిపోయాయి. మనం వారిని తప్పు పట్టడం లేదు, ప్రకృతి గురించి చెప్తా ఉన్నాను. నేను చెప్పేది వారు బాధపడుతుంటే మనం సంతోషపడమని కాదు. ప్రకృతి ఎంత బలమైందో చెబుతా ఉన్నాను. ప్రకృతి నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను, అది నిన్ను కాల్చివేయని నాడు మంచి మంచి బిల్డింగ్స్ అన్ని కూడా స్మాష్ అయ్యాయి, బూడిదైపోయాయి. జనులందరూ, ప్రపంచం చూస్తుంది నాడు నేను బూడిదగా చేసేదను అన్నాడు. ఎందుకు చేస్తాడు దేవుడు అంటే నేను చెప్పడానికి నాకు అర్హత లేదు. ప్రకృతి దేవుడిది, ప్రకృతి ఒడిలో మనమున్నాం. ఆ ప్రకృతికి ఎందుకు ఒమ్మొచ్చిందో మనకేం తెలుసు? ప్రకృతికి ఎందుకు ఒమ్మొచ్చిందో మనకేం తెలుసు? నేను ఎలా చెప్పగలను? మీరు ఊహించుకోవాలి. నేను చెప్తే మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు.
మీరు ఊహించుకోండి, ప్రకృతికి ఎందుకు కోపం వచ్చింది? దేవుడు ఏమంటున్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియకుము. నేను పిల్లలను ఎంత గొప్పగా ఊహించుకుంటే ఏమైపోయారు? నా మీద తిరుగుబడ్డారు ప్రకృతి అంటున్నాడు దేవుడు. ప్రకృతికి దేవుడికి ఉన్న బంధం ఈనాటిది కాదు. 1400 కోట్ల సంవత్సరాల క్రితం దేవుడు చేసుకున్న సుందరమైన ప్రకృతి ఒడిలో దేవుడు మనల్ని పెట్టి మన మీద దేవుడు ప్రకృతికి చెప్తున్నాడు. ప్రకృతికి చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఎవరికి చెప్పాలి? తండ్రి శాంతించు, తండ్రి క్షమించు, మేము మంచివారిం కాదు, ప్రభువా క్షమించు అని మనం ప్రార్థించాలి. ఇప్పుడు అది నిన్ను కాల్చివేయును, జనులందరూ చూచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసేదను, బూడిదగా చేసేదను. ఇప్పుడు ఏం చేయాలి మనము? జెర్మియా చాప్టర్ 4:4, జెర్మియా చాప్టర్ 4:4. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో చూద్దాం. అవిధేయులైండుట మానుకోవాలి. మీ దుష్ట క్రియలను బట్టి ఎవడునో ఆర్పివేయలేనంతగా ఎవడు ఆర్పలేడు. దేవుడి కోపం వస్తే ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా పుస్, ఇక్కడ ఆర్పేస్తే అటు, అటు ఆర్పేస్తే ఇటు. ఇదంతా కూడా మనం చూసినప్పుడు మనకు భయం పుట్టాలి. మనం ఒకరి గురించి మనము బ్యాడ్గా మాట్లాడడం కాదు, కానీ దేవుడు ప్రకృతి చేశాడు, ప్రకృతి దేవుడి మాటనే వింటుంది, ప్రకృతి దైవజనుల మాట కూడా వినింది. ఈనాడు మనం ప్రార్థించాలి. ఎందుకు మరి దేశంలో ఇంత భయంకరంగా కార్చిచ్చు రగులుతూ ఉంది? ఏదో ఉంటది, మనకు తెలియదు, ఏదో ఉంటది. ఎందుకంటే మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి కదా. దేవుడికి అన్ని తెలుసు కదా. దేవుడు ఆకాశంలో కూర్చొని చూస్తా ఉన్నాడు నా పిల్లలు ఏం చేస్తున్నారని. ప్రకృతి ఏమో మూలుగుతుంది, నేనా వీరికి సేవ చేయాలా తండ్రి అని ప్రకృతి బాధపడుతూ ఉంది. మరి ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అవిధేయత ఉంటే మానుకో అంటున్నాడు. అవిధేయులైనుట మానుకోండి. మీ దుష్ట క్రియలను బట్టి ఎవడునో ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నిమలే కాల్చకుండునట్లు యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. అవిధేయతను మానుకోవాలి. యెహోవాకు లోబడి ఉండుడి, యెహోవాకు లోబడి ఉండుడి. ఆయన కోపం వచ్చిందో ప్రకృతికి చెప్పేస్తాడు. అక్కడ ఎందుకు జరిగిందో మనకు తెలియదు. నేను చెప్పబోయేది ఏంటంటే ప్రకృతి చాలా బలమైంది. ఆ ప్రకృతి దేవుడు మాట వింటుంది. మనం ప్రార్థిస్తాం, కార్చిచ్చు దేవుడు ఖచ్చితంగా ఆపుతాడు. మనం భక్తులమని కాదు, ప్రవక్తలమని కాదు. దేవుడు ఇంతమంది ప్రార్థన చేస్తుంటే ఫోన్లే ఇంతమంది అడుగుతున్నారు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అని, ఖచ్చితంగా ఫైర్ను ఆపుతాడు. తుఫానులను ఆపిన దేవుడు, ఎన్నో సునామీలను ఆపిన దేవుడు, కోవిడ్ను ఆపిన దేవుడు, ఎన్నో సమస్యలు వచ్చాయి. అన్నీ ఒకసారి దేవుడు కోపం వచ్చి మళ్ళీ చల్లబడతాడు. నహుము 1:6 దేవుని ఉగ్రతను సహింపగలవాడు ఎవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడేవాడు ఎవడైనా పర్వాలేదు. దేవుడితో పెట్టుకోవద్దు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపడతాడు. తగ్గించుకో, హెచ్చింపబడతావు. దేవుడి మాట. ఆయనకు కోపం వచ్చిందో ఎవ్వరు సహింపలేరు. అందరు నీళ్ళలో ఉన్నాయి, మోకరించి ప్రార్థించాల్సిందే. ఏం చేయలేం. అగ్ని పారినట్టు పారుతుందట. లైవ్ లో చూస్తున్నాం కదా, అగ్ని పారినట్టు పారుతుందట ఆయన కోపం. నెక్స్ట్, కొండలను కొడతారట దేవుడు. అంటే ఎంత పెద్ద హస్తం దేవుడి హస్తం. కొండలను కొట్టగా అవి బద్దలగును. మై గాడ్, ఎవరైనా దేవుడు ప్రార్థించాలి. సమస్య వచ్చింది, రేపు పొద్దున మనకు కూడా వస్తుంది, సమస్య వస్తుంది. ప్రకృతి చూస్తుంది, ప్రకృతి మనల్ని చూస్తుంది. ప్రకృతి దేవుడి మాట వింటుంది, ప్రవక్తల మాట వినింది, అపోస్తలుల మాట వినింది, ప్రభువైన యేసుక్రీస్తు మాట వినింది, మన మాట కూడా వింటుంది. నిజంగా మనలో భక్తి ఉంటే అందరూ మరి దేవుడికి లోబడినట్లుగా, అందరూ
మారు మనసు పొందులాగున అవిధేయతను వదులులాగున మనం అందరం కూడా ప్రార్థింపబద్ధులమై ఉన్నాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ప్రకృతి మీ మాట వింటుంది. ప్రకృతి ఒడిలో మీరు మమ్మల్ని పెట్టారు. మా అవిధేయత వలన ప్రభావ మీ కోపం వచ్చి ఉంటే క్షమించండి, మన్నించండి, సహాయం చేయండి తండ్రి. విత్తబడిన మీ మాటలు గొప్పగా ఫలింప చేయండి. ప్రత్యేకించి తండ్రి యుఎస్ఏలో అంటుకున్న కార్చుని తండ్రి చల్లపరచండి ప్రభావ. మీరు ఆప్తేనే ఏదైనా ఆగుతుంది ప్రభావ. యొక్క నేచర్ ప్రభావ మీ మాటనే వింటుంది. కనికరించండి కృపగల దేవ. మీకు లోబడి ఉండి మిమ్మల్ని సంతోషపెట్టే పిల్లలుగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి అని విజ్ఞాపన చేస్తూ మీ మాటలు గొప్పగా ఫలింప చేయమని ప్రార్థిస్తూ క్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.